చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు అది బూత్ ఎట్లా అవుద్దండి? ఇప్పుడు జాతిపిత అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఒకటే డబ్బాలు కొడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఉన్న మాట అంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఉలిక్కి పడుతున్నారు. ఆయన వాస్తవాలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగం ఎవరిది అసలు? జయశంకర్ గారు లాంటి సిద్ధాంతకర్తలు వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడి, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా దారబోసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే అట్లాంటి వాళ్ళని జాతిపితాన్ని కీర్తిస్తారు. అంతేగాని ఇతను మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆ రోజు పరిస్థితి అదే. మొత్తం తెలంగాణ ఉద్యమం అనేసరికి ప్రజలందరూ కూడా సహకరించారు. ఒక ఉద్యమ పార్టీగా ఆయనకు సహకరించారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తర్వాత రాజకీయ పార్టీగా అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశారు? సోయి లేకుండా ఎవడన్నా ఇంటి పెద్ద గాని గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి పెద్ద గాని ఇంటిని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తల పార్టీ. అదే ఒక ప్రభుత్వాన్ని నడిపే పెద్ద గాని ముఖ్యమంత్రి గాని సోయి తప్పితే ఏమైంది? ధనిక రాష్ట్రం కాస్త అప్పుల ఊగిలోకి నెట్టబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటల్లో వాస్తవం ఉంది. ఆయన మాట్లాడింది కూడా బూతులేం కాదు. అదొక దాని ఏంటంటే ఒక చురకలు వేసే మాటలు తప్ప, చురకలు వేసే మాటలు తప్ప ఈ బూతులు కాదు. బూతులు అంటే ఈ నోటితో మనం డిబేట్ లో కూడా చెప్పలేని ఉంటాయి కొన్ని బూతులు, వాటిని బూతులు అంటారు. ఓకే అండి మానవతిరావు గారు, మీరు అంటుంది ఓకే సరే, ఈ బూతుల విషయం పక్కన పెడితే కానీ ఏంటి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలని పక్కుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిసారి ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ కూడా కాలం గడిపేస్తున్నారు, కానీ ప్రజలకు సంబంధించి మాట్లాడట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ పేరు చెప్తూ తప్పించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. దీనికి ఏమంటారు? తప్పించుకోవాల్సిన పని లేదండి. ఇప్పటికే 6 గ్యారెంటీలో 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 21,000 కోట్లు వేసినాం. ఎడ తప్పించుకున్నాం? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎక్కడ తప్పించుకున్నాం చెప్పండి? అదే విధంగా ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని రైతుల ఖాతాలో సుమారు 48 లక్షల రైతుల ఖాతాల్లో వేసినాం. ఎక్కడ తప్పించుకున్నాం? ఇంకా వేస్తానంటున్నాం. అది కొంతమంది ఉన్నది, మిగతా ఎకరాల వాళ్ళకు కూడా వేస్తానంటున్నాం. అదే విధంగా 109 కోట్ల మంది మహిళలు 4,500 కోట్లు ఆదా చేసుకుంటూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఎక్కడ తప్పినా మాట తప్పినా చెప్పడం కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధంగా ఆరోగ్యశ్రీ కొనసాగుతూనే ఉంది. అదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, 55,000 ఉద్యోగాలని మరి ఏకకాలం ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేసిన వాళ్ళ వల్ల గాలే. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పెట్టడమే చేతగాలే. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో దొరికేవి. అట్లా లేకుండా పటిష్టంగా పరీక్షలు నిర్వహించి కొలువులు ఇచ్చినాం. ఇంకా ఎక్కడ జరుగుతుంది? మేము ఇస్తానన్నా కూడా ఇవ్వాల్సినవి కూడా 2,500 రూపాయలు గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు అసలు ఈ బడ్జెట్ లోనే ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. ఇంకెక్కడ తప్పించుకున్నాం? ఇందిరమ్మ ఇల్లు కూడా 25 సంవత్సరాలు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడం. ఆ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి కుటుంబాలకు ఆశీస్సులు పొందుతాం. ఇంకెక్కడ తప్పించుకుంటాం? గతంలో వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి రాష్ట్ర పరిస్థితి ప్రజలు చెప్పకుండా ప్రజాధనం మొత్తం వాళ్ళ జేబులో వేసుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి తగలబెట్టారు. దానివల్ల ఏం రాలేదు, ఏం ఉపయోగం లేదు. మొన్న వానాకాలం పంటలో, ఖరీఫ్ పంటలో దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయితే కాళేశ్వరం నుంచి అయింది కనీసం 10,000 ఎకరాలు కూడా లేదు. మరి చెప్పండి, ఎట్లాంటి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికి కూడా పటిష్టంగా ఉన్నాయి. మరి పెద్దవాగు ప్రాజెక్టుల నిర్మాణాల లోపల కూలిపోయా. ఎస్ఎల్బీసీ టన్నులు ప్రారంభిస్తే అంతకుముందు చేసిన నిర్మాణాలు నాసిరకంతో అవి కూలిపోయా. ఇంకా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టులో అక్కడ కూడా కూలిపోవటాలు జరిగాయి. కాబట్టి సుంకేసులు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపై నాసిరకంగా నిర్మించారు. అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుబారా చేశారు. తెలంగాణ దివాలా తీయించారు. కాబట్టి సోయున్న మనిషి ఎవరు కూడా ఇట్లా చేయడు. అంటే ఇప్పుడు ఒకటండి, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది అని అంటున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు ఏంటి? అది నాకు అర్థం ఏంటి అసలు? తప్పకుండా ఇప్పుడు దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్లు అప్పు చేస్తే అసలు మిత్తికి కలిపితే మొత్తం కలిపి తిప్పి కొడితే ఎంతో ఉండేది కట్టడానికి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,71,000 కోట్ల అప్పు ఉన్నది. ఆ అప్పుని అసలుని మిత్తిని తీర్చడానికే 1,52,000 కోట్లు సరిపోయింది. ఇక చూడండి రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్ల లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తాడు. ప్రజలపై భారం పడకుండా ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా
ప్రభుత్వం ఇప్పుడు 18,500 కోట్లు ఆదాయం వస్తున్నవి సరిపోవట్లేదు. 6,500 కోట్లు జీతాలకు, 6,500 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలకే సరిపోతుంది. కాబట్టి 22,000 కోట్లు ఆదాయం సముపార్జించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని సంక్షేమ పథకాలు కాస్త ఒకటి జాప్యం కావచ్చు, కానీ తప్పకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు తప్పకుండా అమలై తీరతాయి. ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు కాదుగా కొలమానం, ఇంకొద్దిగా అవకాశం. ఇప్పుడు 14 నెలల్లో ఎన్ని చేసినాం, ఇంకొక నెల 2 నెలల్లో మొత్తం మిగతా అనుకున్నటువంటి గ్యారెంటీలు, మిగిలిపోయిన గ్యారెంటీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎగ్గొట్టినాం? గతంలో వాళ్ళు రుణమాఫీ చేస్తే మిత్తి మాఫీ చేశారు, రుణమాఫీ చేయలే కేసీఆర్ గారు. ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి ఏకకాలం రుణమాఫీ కాకుండా మిత్తి మాఫీ చేశారు. 10 ఏళ్ల కాలంలో ఆ ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకులన్నీ కూడా రైతుకు రుణమాఫీ కాకుండా మిత్తి మాఫీ అయింది. కరెక్టే మానవతరాయ్ గారు, మీరు చెప్పింది పాయింటే. దాన్ని బట్టే కూడా ప్రజలు వాటిని దృష్టిలో పెట్టుకుని మీకు